ఇప్పుడు ఎలా ఉంది సార్ అంటే ఇప్పుడు రిటైర్ లైఫ్ తర్వాత బాగా వర్క్ చేయాలనేది నాకు ఇప్పటికీ తప్పనుంది. నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నమ్మక సాలమ్మ జాతరలో బ్రిడ్జి అవసరం ఉండే. అప్పుడు 37 రోజుల్లో 2 కోట్ల బ్రిడ్జి కట్టేది. మిమ్మల్ని కలవడానికి వచ్చిన వారికి వేరే సంబంధించిన డిపార్ట్మెంట్ అండర్ లేని కూడా మీరు హెల్ప్ చేసేటప్పుడు. నేను పల్లె నుంచి వచ్చాను, నాకు అర్థం చేసుకోగలను రైతుల యొక్క బాధలు. వాళ్ళు రైతులకు భూములు ఉండేవి, పట్టాలు ఉండేవి కాదు. బిల్ మక్తా అనే ఒక సిస్టమ్ ఉండేది నిజాం టైంలో. నక్సలైట్ సెంట్రల్ ఏరియాలో ఆడ ఎన్కౌంటర్లు ఎన్నో జరిగిన విలేజ్ లో సీఎం ల్యాండ్ అవుతాడు, పట్టాలు ఇస్తాడు. ఈ మధ్యన కలెక్టర్లను డైరెక్ట్ అటాక్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఎందుకు సార్ అంటే వరంగల్లో నేను పోయినప్పుడు ఒక ఇష్యూ వస్తే నన్నే చంపేద్దామని అనౌన్స్ చేశాను. సివిల్ సర్వెంట్స్ అంటే ఐఏఎస్ కావడం కళ. వాళ్ళకి ఇప్పుడు కాబోయే వీళ్ళకి ఇచ్చే సలహాలు 4 లక్షలు 3 లక్షల మందిలో ఒక 100 మంది లేకపోతే 180 మంది సెలెక్ట్ అవుతున్నారంటే, అది కాకుండా ఇతర వ్యాపకాలపైన ఇతర వాటిపైన వ్యామోహం పెంచుకొని. కానీ మీది ఒక గొప్ప విషయం సార్, ఇద్దరు గొప్ప సీఎంలు. చంద్రబాబు నాయుడు గారు హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్ ఫర్ దట్ ఆంధ్రప్రదేశ్, నో డౌట్ అబౌట్. అండ్ రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళిద్దరు మంచి మన్నలు పొందారు. లక్కీగా ఏంటంటే ఇద్దరు నన్ను సపోర్ట్ చేశారు. నా మీద వీళ్ళు దండయాత్ర చేశారు తెలుగుదేశం వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారితో జర్నీ ఎలా సాగింది సార్? వైఎస్ఆర్కు నాకు పరిచయం ఉంది ముందే. సార్ ఇది చాలా బాధాకరంగా ఆ రోజు అసలు హెలికాప్టర్ సంఘటన అంటే ఏం సార్? అంత మబ్బుల్లో అంటే వెదర్ బాగాలేకపోయినా అక్కడ ఎందుకు పోవాల్సి వచ్చింది? అది తీరని లోటు అనమాట. నోబడీ కెన్ బ్రిడ్జ్ ఇట్. ఎందుకు జరిగిందో ఏమో దేవుడి కృప. ఒకరోజు ముందు నేను రిటైర్ అయ్యాను. అప్పుడు కూడా నేను చాలా గట్టిగా అడిగాను ఆయన,